ఇస్తున్నాడే. సేమ్ ఈ లోకంలో నీకు నాకును దేవుని యొక్క కృప కాపుదల లేకపోతే మనం ఏమైపోదేమో, మనం ఏమైందో ఒకసారి గుర్తు చేసుకో. మనం ఏమైపోదేమో, దేవుని కృప లేకపోతే మనం ఏమైపోతామో ఒకసారి అర్థం చేసుకోండి. దేవుని కృప మనకు ఆధారంగా నిలబడుతుంది, ఆశ్రయంగా నిలబడుతుంది. విడవాయలేదు. ఎందుకంటే అర్హత కలిగిన వారికి తన కృపనే ఇస్తాడు. ఈరోజు మనము అర్హత కలిగిన వారి మీద కాదా, యోగ్యత కలిగిన వారి మీద కాదా, ధన్యులమా కాదా పరీక్షించుకో. ఎన్నిదన మనము ఒట్టిగా విడిపేసి వెళ్ళిపోతే ప్రయోజనమేమీ ఉండదు. నింపబడి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ చేత హృదయంలో వాక్యము ద్వారా నింపబడి వెళ్ళాలి. ఈ రోజున సమర్పించుకుంటున్నావా, అడిగొచ్చావా, ప్రార్థించుకుంటున్నావా, దేవుని ఆరాధించి అడుగుతున్నావా, తండ్రి నన్ను నింపు, నా జీవితం నింపు. ఒట్టికుండగా, పాపపుకుండగా పొరపాటు చేసే వ్యక్తిగా నేను ఉన్నాను ప్రభువా. నా జీవితం అంతా కుళ్ళిపోతున్నది. నా జీవితం అంతా కూడా నీవు అంగీకరించలేనంతగా లేదు ప్రభువా, నీవు అంగీకరించినంతగా లేదు ప్రభువా. నా జీవితం మలినమైంది ప్రభువా. నన్ను క్షమించి నీ కృప చేత, నీ వాక్యము చేత, నీ సన్నిధి ఆత్మ చేత నన్ను నింపండి ప్రభువా. ఇక నుంచి నేను ఎవరికి ముందే నింపబడాలని. దేవుని కృప లేదు నింపబడలేదు. నేను నింపబడాలి ప్రభువా అని నువ్వు నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు తండ్రి. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. గట్టిగా కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, అది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అవును తండ్రి, నేనేమై ఉన్నానో నాకు తెలియలేదు. ఆ సమయాల్లో, ఆ పరిస్థితుల్లో నీవు నా ఎదురుకు వచ్చి నీ మాటలు చెప్పి నన్ను బ్రతికించి నన్ను మరో మలుపు తిప్పావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. అందుకే ఎల్లప్పుడూ నీ కృపకు నేను కృతజ్ఞుడు తండ్రి. అందరూ చెప్దామా? నీ కృపకు మేము అందరము కృతజ్ఞులము తండ్రి. మేమై ఉన్నాము మనకు తెలియదు.
నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను తండ్రి, నీకు మాత్రం నేను కృతజ్ఞుడను తండ్రి, కృతజ్ఞుడను తండ్రి, కృతజ్ఞుడు. భక్తి గలవారిగా, యథార్థవంతులుగా ఈ దేవుడు తప్పకుండా నా దేవుడి నుండి మంచిగా నింపుబడి వెళ్ళాలనుకుని నీ మనసుతో, నీ ఆలోచనతో బయట దృష్టిలన్నీ కూడా పక్కన నెట్టివేసి ఆత్మతో సత్యమతో నీ దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి సమర్పించుకొని నీవు ధ్యానించు, నువ్వు ఆరాధించు, నీ మనసులో ఆరాధించు. దేవుని కృప ఎంత గొప్పదో అర్థమైందా? ఆయన కృపకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉన్నాం. తన కృప అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఈ లోకములో ఉన్నవి నాకు అవసరం లేదు, నీ కృప నాకు ఒకటి ఉంటే చాలు ప్రభు అంటున్నాడు. బ్రతికి ఉండటం మేలైతే, బ్రతికి ఉండడం నీకు ఇష్టమైతే, చావైతే లాభంగా ఎంచుకున్నాడు. మరి నీవు నేను చిన్న బాధ, చిన్న కష్టంలో దేవుడిని దూషిస్తున్నాను, నేను కష్టపెడుతున్నాను, దుఃఖ పెడుతున్నాను. నేను ఒకసారి ఆలోచించు, నీవు నేనంటే దేవుడికి ఎంత ఇష్టం, మరి నీకు నాకు అంత ఇష్టం దేవుని మీద ఉన్నా? ప్రియమైన సంగమా, దేవుడి త్వరలో, అతి త్వరలో రాబోతుంది. ఎత్తబడడం పెద్ద ఇదేమి కాదు, కానీ ఈ లోకంలో ఎలా జీవించేవో అనేది కదా కావాలి. ఎత్తబడే గుంపులో వెళ్ళాలనుకునే మాట చాలా సింపులే కావచ్చు. ఎత్తబడడానికి కావలసిన లక్షణాలు ఈ లోకంలో నువ్వు సంపాదిస్తున్నావా? శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమౌవగా, మరణపు ఘోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. మలపడమా? కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. తండ్రి, నా యేసయ్య, అజ్ఞాన దశలో, హీనమైన పరిస్థితిలో నేనున్నప్పుడు నన్ను విడిపించి, నన్ను గుర్తించి, నీ ప్రేమానురాగాలైన, నీ ఆదరణకరమైన మాటలతో, ఓదార్పుతో అటువంటి పాప భూమిలో ఉండి బుద్ధి చెప్పి నన్ను నడిపించుకున్నవాడు నీవు, దరిచేర్చిన వాడు నీవు, గద్దించిన వాడు నీవు, ధైర్యం ఇచ్చిన వాడు నీవే తండ్రి. ఈరోజు అవిశ్వాసం కలిగిన, ఆ నమ్మకం కలిగిన ధైర్యమే రోజు నాయన, నీ మీద ఆధారపడిన ఆ ధైర్యమే రోజున మమ్మల్ని బ్రతికి